అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అఖిలపక్ష సమావేశాలు అనేవి అరుదుగా అవుతున్నాయనే చెప్పాలి. ఇది ఇప్పుడు అలాంటి దానిగా తీసుకోవాలి. సో సౌత్ ఇండియాలో అఖిలపక్ష సమావేశం అనాలి దీన్ని, ఎందుకంటే దక్షిణాది పార్టీలన్నిటికీ ఆహ్వానం అందించారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలన్నీ దీంట్లో పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. ఇక మీటింగ్ మనం స్టార్ట్ అవుతుంది, మనం చూస్తున్నాం. ఎవరెవరినైతే ఆహ్వానించారో తమిళనాడు సీఎం స్టాలిన్ వారందరికీ శాలువా కప్పి సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. అండ్ మెయిన్గా ఇక్కడ వాళ్ళు ఎందుకు పిలిచారనే దాని మీద కూడా ఒక సిగ్నల్ ఇస్తున్నారు స్టాలిన్. ఎవరైతే వారి కుర్చీల్లో కూర్చుంటున్నారో అక్కడ పేర్లు రాశారు, ఆ పేర్లు వారి భాషల్లోనే రాశారు. సపోజ్ తెలుగు వాళ్ళైతే రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి అని తెలుగులో, అటు కర్ణాటక అయితే కన్నడలో ఇలా రాశారు. అంటే భాషా ప్రాతిపదికన కూడా మనం పోరాడదాం. ఇది పూర్తిగా ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. ఇక్కడ ఏదో ఎంపీ సీట్లు తగ్గిపోతాయి, ఎంపీ సీట్లు తక్కువ అవుతాయి అనే ఒక విషయం కానే కాదు. ఇది ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించింది. సో దీనికి కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి ఒక్కరితో ఉంటే సరిపోదు, అందరము కలిసి పోరాడితేనే బాగుంటుందని స్టాలిన్ ఉద్దేశం. ఆ పరంగానే అందరిని ఆహ్వానించారు. అండ్ మనం విజువల్స్ చూస్తున్నాం. కేటీఆర్కి ఇప్పుడు శాల్వా కప్పి దాని తర్వాత ఒక గిఫ్ట్ కూడా ఇస్తున్నారు, ఒక వెల్కమ్ గిఫ్ట్. స్టాలిన్ టు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్. సో వచ్చిన వారిని సమావేశానికి ముందు సత్కరిస్తున్నారు. తమిళ సాంప్రదాయ రీతిలో శాలువా కప్పి సత్కరించడం మనం చూస్తున్నాం. స్టాలిన్తో పాటు ఆయన సోదరి కనిమొళి కూడా అక్కడే ఉన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఇక గత కొద్ది రోజులుగా డిఎంకే పార్టీ స్టాలిన్ గలమెత్తుతున్నారు. డీలిమిటేషన్తో ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని. సో ఇక్కడ చర్చిద్దామంటూ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి వచ్చిన నేతలందరినీ సమావేశానికి ముందు తమిళ సాంప్రదాయ రీతిలో సన్మానించడం మనం చూస్తున్నాం. ఇక మరి ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారు, వారి అభిప్రాయాలు చెప్పిన తర్వాత స్టాలిన్ ఏం చెప్తారు, ఇది ఇక్కడితో ఆగుతుందా, ఇంకా వీటి సమావేశాలు మళ్ళీ కొనసాగుతాయా? ఈసారి చెన్నై వేదిక అయింది, మరొకసారి ఏం వేదిక అవుతుంది? ఇంకా ఈ సమావేశానికి రాని వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది, ఆహ్వానం అందించిన వాళ్ళు. వారిని మరొక సమావేశానికి పిలుస్తారా? సో ఇవాళ ఏం జరగబోతుంది, చర్చలో ఎలా ప్రధాన అంశాలు ఎలాంటి వాటిని చర్చిస్తారు, ఒక నిర్ణయం తీసుకుంటారా, దానికి మిగతా వాళ్ళు ఒప్పుకుంటారా? ఇది ఇక ఇంట్రెస్టింగ్. ఎంపీ మల్లు రవిని సత్కరించడం మనం చూస్తున్నాం విజువల్స్లో. స్టాలిన్. సో తమిళనాడు అనగానే మనందరికీ గుర్తుకొస్తుంది భాష, సంస్కృతి, సంప్రదాయాలు, వీటికి పెద్దపీట వేస్తూ ఉంటుంది తమిళనాడు ప్రభుత్వాలు. సో ఇక్కడ కూడా ఈ మీటింగ్లో కూడా వారి ఎజెండా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చిన వారికి తెలుగులో పేర్లు రాయడం, తమిళ సంప్రదాయ రీతిలో వారిని సన్మానించడం, ఇట్లాంటి అఖిలపక్ష సమావేశాల్లో మనం ఎప్పుడు చూడని దృశ్యాలు, కొన్ని అరుదైనవి, అందమైనవి మనం ఇప్పుడు చూస్తున్నాం. అటు దేశ రాజకీయ చూపంతా ఇవాళ చెన్నైపైనే ఉంది. అఖిలపక్ష సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతోంది. సో డిఎంకే అధినేత స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మనం లైవ్లో చూస్తున్నాం. ఇక మరికొద్ది సేపట్లోనే సమావేశం స్టార్ట్ కాబోతుంది. అతిథులందరినీ ఆహ్వానిస్తున్నారు. సో ప్రధానంగా ఇక ఇవాళ ఏం చర్చించబోతున్నారు అనేది ఇప్పటికే ఆయా ప్రతినిధులకు పంపించిన ఆహ్వాన పత్రాల్లోనూ ఆల్రెడీ ఉంది. సో వచ్చిన తర్వాత మరి వీళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత స్టాలిన్ ఏం చెప్తారో దానికి ఈ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రులు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు, వీళ్ళందరూ ఏం చెప్తారనేది ఇవాళ ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రధానంగా డీలిమిటేషన్, దీనిపైనే కొద్ది రోజులుగా గలమెత్తుతున్నారు, కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు డిఎంకే అధినేత స్టాలిన్. డీలిమిటేషన్ జరిగితే గనక దక్షిణాది రాష్ట్రాలకు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది.
జనాభా ప్రాతిపదికన చేస్తారా లేకపోతే ఇంకే అంశాన చేస్తారా? సో మొత్తానికి ఎలా చేసినా ఉత్తరాది రాష్ట్రాల పెత్తనం పెరుగుతుంది అండ్ పార్లమెంట్లో కూడా ఉత్తరాది వారే పెరిగిపోతారు కాబట్టి దక్షిణాది రాష్ట్రాలది తగ్గిపోతుంది, అసలు రేపు పొద్దున మన హక్కులకు కూడా భంగం కలుగుతుంది అని డిఎంకే ఎప్పటి నుంచో వాదిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇలా ఒక పార్టీతోనే ఇది సాధ్యం కాదు, అన్ని పార్టీలు కలిస్తేనే సాధ్యమని చెప్పేసి ఇవాళ అఖిలపక్షం నిర్వహిస్తున్నారు. డిఎంకే అధినేత స్టార్ట్ అయింది అఖిలపక్ష సమావేశం.